హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హరి ట్రావెలర్. ఇప్పుడే నేను సంజీవయ్య పార్క్కి వచ్చాను. బట్ మీరు ఇక్కడ సంజీవయ్య పార్క్లో మీరు అన్ని నేచర్ వైజ్గా మీరు మొత్తం చూడొచ్చు అనమాట. నేచర్ వైజ్గా మీరు ప్రకృతి ప్రేమికులు అయితే బాగా ఉంటుందన్నమాట. ఎటు చూసినా మీకు ఎలా అంటే గ్రీనరీ ఎక్కువగా కనబడుతుంది. సంథింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్. ఇక్కడ రూల్స్ ఏంటంటే నార్మల్గా పెద్దవాళ్ళని ఓన్లీ జెంట్స్ని అడల్ట్స్ని అయితే అలౌ చేయరు. ఎందుకంటే వాళ్ళ రూల్స్ చేంజ్ చేశారు కాబట్టి. ప్రజెంట్ ఏంటంటే చిల్డ్రన్స్ ఉంటేనే అలౌ చేస్తున్నారు. ఓన్లీ 14 years, అది పెద్దవాళ్ళు అనుకోకండి. 14 years లోపల అయితే ఇక్కడ మీకు చూసినట్లయితే మనకి ఈ వీడియోలో డయాగ్రామ్ కనబడుతుంది చూసారా, అది ఈ పార్కు యొక్క టోటల్ డయాగ్రాము. మీరు దీన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా కంటిన్యూ అవ్వాలి, ఫాలో అవ్వాలి, కొన్ని రోజ్ గార్డెన్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఒకసారి మీరు దగ్గరగా మీకు చూపిస్తాను నేను. వెల్కమ్ టు సంజీవయ్య పార్క్. ఇక్కడ మీకు వచ్చేసేసి రోజ్ గార్డెన్, డూ సైన్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది, దామోదరం సంజీవయ్య మెమోరియల్ ఉంటుంది, బటర్ఫ్లై గార్డెన్ ఉంటుంది, వాక్ వే, అవుట్డోర్ జిమ్ ఉంటుంది, యాత్ క్లబ్, మేజ్ గార్డెన్, బ్యాంబూ గార్డెన్ ఉంటుంది. అది బాగుంటుంది. నేను ప్రీవియస్ విజిట్ అయినప్పుడు చూశాను. బ్యాంబూ గార్డెన్ ఈజ్ వెరీ సూపర్ గ్రీనరీ ఉంటుంది అక్కడ. నర్సరీ ఉంటుంది, కాక్టస్ గార్డెన్ ఉంటుంది, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్, మన నేషనల్ ఫ్లాగ్ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రతి ఊర్లో ఎలాగైతే మీకు స్టేషన్లో మీరు చూడొచ్చు, రైల్వే స్టేషన్లో అలాగా ప్రతి రైల్వే స్టేషన్లో ఎలాగైతే మీకు ఉంటుందో సో సేమ్ అలాగే ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. విఐపి ఎగ్జిట్ ఉంటుంది. నేను మీకు మొత్తం లోపల చూపిస్తాను. ఇలా చూడొచ్చు మీరు. ఫస్ట్ సైడ్ మనకి రోజ్ గార్డెన్ ఉంటుంది. యాక్చువల్గా ఇది రోజ్ గార్డెన్ ఏరియా. మీరు చూడొచ్చు ఆ పైన రోజ్ గార్డెన్, మీకు చాలా రకాల రోజెస్ ఉంటాయి ఇక్కడ. సంథింగ్ మనం ఎప్పుడు చూడని రోజెస్ కూడా ఉంటాయి. రోజ్ గార్డెన్ హెడ్డింగ్ వచ్చేసేసి ఇది ఎంట్రన్స్. రకరకాల పిక్స్ ఉంటాయి. బట్ ఇక్కడ రోజెస్ ఉంచడానికి అలాగైతే ఏమి ఉండదు. అక్కడ మనకి డూస్ అండ్ డూ నాట్స్ ఉంటాయి. మీరు దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకసారి దాన్ని చూసినట్టయితే ఇదంతా రోజ్ గార్డెన్ అనమాట. రోజ్ గార్డెన్లో మీకేంటంటే చెప్పాను కదా, ఈ బోర్డుని చూసి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు డూస్ డూ నాట్ స్ప్లిట్, మీరు తుంచిన లేకపోతే లిటర్ డిస్ట్రిబ్యూషన్ చేసిన డస్ట్బిన్స్లో వేయకపోయినా, అంటే మన రోజెస్ తుంచిన లేకపోతే సంథింగ్ మీరు ఆ రోజెస్ని మీరు ఇష్టపడి తీసుకున్నా కూడా 500 ఫైన్ పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు స్వీట్ మ్యాజిక్ కలర్, ఆరెంజ్ కలర్ అంట. బట్ ఇది ప్రజెంట్ సమ్మర్ కావడం వల్ల ఎక్కువ రోజెస్ లేవు. మీకు ఇక్కడ బోర్డ్స్ కూడా HMDA, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మీకు దీన్ని డెవలప్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివే, కానీ మెయింటైన్ చేస్తారు. ఈ రోజెస్ అన్నీ చాలా రకరకాలుగా ఉంటాయి. మనకు వింటర్లో ఎక్కువగా ఈ బాగా రెడిష్గా కనపడతాయి. అండ్ వైట్ రోజెస్ చాలా ఉంటాయి. మీరు ఇవన్నీ చూడాలంటే ఎక్కువగా వింటర్ సీజన్లో మీరు వచ్చినట్లయితే బాగుంటుంది. వీళ్ళు ప్రతిరోజు ఇక్కడ ఏమేమి చేస్తారనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం రాసి వాళ్ళు ఎలా అంటే మీకు మెయింటైన్ చేయటం కూడా జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ కూడా మన రెడ్ రోజెస్ అన్నీ బాగా కనపడుతున్నాయి కదా. సో ఇక్కడ మీకు ఒక స్టాచ్యూ అయితే ఉంది, లేడీ స్టాచ్యూ. ఎక్కువగా లేడీస్ రెడ్ రోజెస్ని రోజెస్ని ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ఆవిడ రోజెస్ పట్టుకున్న సింబల్ కూడా ఉంది. ఇది వాటర్ ఫౌంటైన్స్. ఇక్కడ ప్రత్యేకంగా మీకు సెల్ఫీస్ అలాంటివి తీసుకోవడానికి బాగా బెస్ట్ ప్లేస్ అనమాట. దీని పక్కనే కూడా మీకు ఇంకొక ప్లేస్ కూడా ఉంది, అది కూడా ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్. మీకు బాగా ఉంటుంది అది కూడా చూడడానికి.
బట్ ఇదంతా రోజ్ గార్డెన్ ఏరియా. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ ఏరియా. చిల్డ్రన్ ఇలా ప్లే చేస్తూ ఉంటారు, ఒకసారి చూడండి చిల్డ్రన్. ఇదంతా లాన్ ఏరియా, మీకు ఇక్కడ అంతా గ్రీన్గా కనబడుతుంది కదా. ఇది ఉద్యానవనం, లేకపోతే మన గ్రూప్ మీటింగ్స్ కూడా, చిన్న చిన్న గ్రూప్ మీటింగ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్మెంట్ చేస్తారనమాట. ఇదంతా లాట్ ఆఫ్ గ్రీనరీ అండి, చూస్తేనే మీరు ఆహ్లాద చెందుతారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఎలాగ వెళ్ళాలి మనం దామోదరయ్య సంజీవ్ మెమోరియల్కి, లేదా బటర్ఫ్లై గార్డెన్కి, ఏకత్ క్లబ్కి, అవుట్డోర్ జిమ్, వాష్రూమ్స్, ఇండియన్ ఫ్లాగ్కి, చిల్డ్రన్ ప్లే ఏరియాలో ఇంకా వేయండి. ఇలా వెళ్తుంటే మనకి ఒక్కో ఏరియా అనేది మనకు టచ్ అవుతూ ఉంటుంది. మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా చెప్పాను కదా, ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇక్కడే ప్లే అవుతూ ఉంటారు. ఇంకా చాలా చాలా ఈ ప్లేసెస్ ఉన్నాయి, బట్ ఈ ప్లేస్ బాగా అందరికీ వర్కౌట్ అవుతుంటుంది. ఎందుకంటే 14 years లోపలే కాబట్టి మీకు ఆ పిల్లాడు చూసారా ఎలా క్లైమ్ చేస్తున్నాడో. సో అందరు ఇక్కడే ప్లే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మనం చూసాం కదా ఇందాక మీకు కాక్టస్ అని చెప్పాను. సో దాని గురించి మొత్తం తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. మీరు ఏదైతే అది లాంగ్వేజ్ నేను చూపిస్తాను, దాన్ని చూసి మీరు రేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇంగ్లీష్ మేము చూపిద్దాం అనుకున్నాను, బట్ ఆ నేరేషన్ మొత్తం మీకు అక్కడ కనపడట్లేదు. సో లోపలికి వచ్చేసాను. బట్ ఇదంతా ఏదైతే సుగంధ ద్రవ్య పరిమళాలు ఉంటాయో అవన్నీ సంబంధించిన మొక్కలండి. సో మీరు ఇక్కడ కూడా వాక్వే అయితే గమనిస్తారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. గ్రాస్తో కలిపి ఉంది. వాళ్ళు మెయింటెనెన్స్ ఇలా ఉంటుందని వాళ్ళు ఇలాగ చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మీకు ఫౌంటైన్ వచ్చేసేసి రోజ్ గార్డెన్లో ఒకటే చూపించాను.
బట్ ఇక్కడ చాలా రకాల ఫౌంటైన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అవి కూడా లాంగ్ స్క్రీన్లో కనపడుతున్నాయి మీకు, బట్ నేను అటువైపు వెళ్ళలేను. వెళ్ళొచ్చు, బట్ నేను దూరంలో ఉన్నాను కొంచెం. సో మీరు దగ్గరగా మీకు చూపించగలుగుతున్నాను. ఇవన్నీ అవే. ఇక్కడ ఎలా అంటే మీరు పిల్లల్ని తీసుకొచ్చినా లేకపోతే సంథింగ్ మీకు ఎలాగైనా ఆహ్లాదకరంగా ఉండాలన్నా కూడా కొద్దిగా ఈ బిజీ షెడ్యూల్లో రిలాక్సేషన్ కోసం నాలాగా లేకపోతే మీలాగా కూడా మీరు రిలాక్స్ అవ్వచ్చు. బట్ నేను ఇక్కడికి వచ్చి చిల్ అవుతున్నాను. టుడే ఐఎమ్ విజిటింగ్ దిస్ ప్లేస్ అండి. ఈ సైడ్ వచ్చేసేసి మనకి 3 ఉన్నాయండి. 3 బ్యాంబో ఒకటి, బ్యాంబో గార్డెన్ ఒకటి, నర్సరీ ఒకటి. ఈ స్ట్రైట్గా వెళ్తే మీకు వచ్చేసి నేషనల్ ఫ్లాగ్ ఇందాక చెప్పాను కదా, ఆ నేషనల్ ఫ్లాగ్ కూడా వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ ద బ్యాంబో గార్డెన్. ఇక్కడ లాట్ ఆఫ్ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, గ్రీనరీ. మీకు ఈ చెట్లు కూడా మీకు చూడొచ్చు మీరు, చాలా ఫ్లవర్స్తో బ్లూన్ అయి ఉంది. చాలా పెద్ద పెద్ద చెట్లు. ఈ ఏరియా మొత్తం క్లీన్గా ఉంది. వీళ్ళు ఇక్కడ డస్ట్బిన్స్లో మనకి చెత్త అది కూడా డస్ట్బిన్స్లోనే వేయమని బోర్డులు కూడా చాలా ఉంటాయి ఇక్కడ. నేను అవి కవర్ చేయట్లేదు, బట్ నార్మల్గా ఇక్కడ చెత్త బయట వేయనివ్వరు. వాళ్ళ స్టాఫ్ కూడా మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు. ఇదంతా బ్యాంబో గార్డెన్ కిందే వస్తుందంట. ఇదంతా బ్యాంబో గార్డెన్ కిందే వస్తుంది. సో పైన మీకు చూడొచ్చు. వెళ్తున్న ఫ్లైట్ ఏంటంటే హైదరాబాద్లో మనకు వచ్చేసేసి అది ఒక ట్రైనింగ్ జెట్ లాంటిది. ట్రైనింగ్ కూడా బేగంపేటలో అలా ఇస్తూ ఉంటారు. సో మన వీడియో వచ్చేసేసి ఇవన్నీ కవర్ చేయడం తప్పితే ఎక్సలెంట్గా ఉంది కదా. సో నేను కూడా ఈ నేచర్ చూస్తా బాగుంటుంది. అదిగో మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది చూసారా, నేషనల్ ఫ్లాగ్ అదేనండి.